నమస్తే తెలుగు ప్రజలకు. బాలచందర్తో బాత్ కాని కార్యక్రమంలో ఈ రోజున మనతో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్ర గారు ఉన్నారు మనతోటి. నమస్కారం అండి రవీంద్ర గారు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఒక ఎమ్మెల్యే ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక కేంద్ర మంత్రి పైన వాడి తల తెస్తే నా ఆస్తి రాసిస్తా, నా ఆస్తి ఎకరం 30 గుంటలు ఉంది, నా తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఎవరు తెచ్చినా తలగా నేను నీకు ఆస్తి రాసిస్తా అని ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో సంచలన నిర్ణయం ప్రకటించిన ఒక సాధారణ ఎమ్మెల్యే మనం ఏ విధంగా అనుకోవాలి? రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడితే అది శోచనీయము. తర్వాత ఒక నియంత్రణ ధోరణి కూడా. ఎందుకంటే సరే, ఇప్పుడు ఒక రాష్ట్ర కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేసిండు, అంటే ఒక అభివాదం మీ మీద వేసిండు, అంటే ఒక దేశ నాయకుడి మీద వేసిండు. మరి గతంలో ఆ దేశ నాయకుడు హిందువులంతా హింసావాదులు అన్నప్పుడు ఏడున్నాడు మరి అవన్నీ మర్చిపోయిందా? విదేశాలకు పోయి హిందుత్వంలో తీవ్రవాదం ఉందని చెప్పినప్పుడు మర్చిపోయింది ఏదన్నా? కేవలము ఒక రాజకీయ లబ్ధి కోసము తనకు అంటూ ఒక ఫేమ్ రావాలని చెప్పి ఇలాంటి ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ముందుగా ఈ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి. బహిరంగంగా మీడియా పరంగా ఈయన తల నరికి తీసుకురావడం అనేది ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఈయన మీద పెట్టాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. చట్టపరంగా మీరు కేంద్ర మంత్రి గారు మీ యొక్క నాయకుడిని నిందించినప్పుడు మీరు కేసులు పెట్టండి. కేసు రాజ్యాంగం అందరూ ఎవరికైనా ఒకటే, సామాన్యునికైనా ఒకటే, ఎమ్మెల్యేకైనా ఒకటే, మినిస్టర్కైనా ఒకటే. అలాంటిది నువ్వు రాజ్యాంగాన్ని చేతిలో ఎట్లా తీసుకుంటావు? చట్టాన్ని చేతిలో తీసుకొని నువ్వు చంపమని ఎట్లా ప్రజలని ప్రేరేపిస్తావు? ఇది చాలా నియంత పరిపాలన దిక్సూచిలాగా కనిపిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి పైన ఆరోపించడం వల్ల ఆ బీజేపీ నుంచి ఏమన్నా చర్యలు తీసుకుంటారా అని మీరు భావిస్తురా? ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు తీసుకోవాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకోవాలి కేసు. ఎందుకంటే చంపేమనడం హక్కు ఎవరికి ఉందండి? ఎవరికి లేదు కదా. రాజ్యాంగం చెప్పదు కదా. రాజ్యాంగం ఏం చెప్తా? చంపమని చెప్తా. రాజ్యాంగం తప్పు శిక్షించండి, తప్పులేదు. రాజ్యాంగం చట్టపరంగా శిక్షించండి. రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా ఎవరైనా సమానమే. కానీ ఈ విషయంలో ఈ యొక్క ఎమ్మెల్యే మాటలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే ఆ విధంగా ప్రవర్తిస్తుందంటే నిన్న మొన్న న్యూస్ పేపర్లో సోషల్ మీడియా వేదిక మీద తెలంగాణ ముఖ్యమంత్రి అతని అధికారం నుండి ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి ఒక వార్నింగ్ రూపంలో ప్రకటిస్తుండు. మళ్ళీ అతని యొక్క ధైర్యమా లేకపోతే ఇతని యొక్క ధైర్యమా ఆ విధంగా మాట్లాడడం? తెలంగాణలో ఎట్లుందంటే 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఎలాంటి రాజ్యాధికారం తెలుసుకోకుండా వ్యవహరిస్తా ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని ఏమంటారు, రాష్ట్రం కోసము ఎన్నో అభివృద్ధి చేసింది, దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ కొన్ని విషయాలలో తప్పు చేసింది. ఆ విషయంలో ప్రజలు బుద్ధి చెప్పారు, ఖండించాలి. అదే ధోరణిలో ఇవాళ ఎంతసేపు తిడితేనే రాజ్యం వచ్చినట్టుగా భావిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటే వాడిని తిడితే వీడిని తిడితే ఇలా మన రాజ్యాధికారం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాడు. కానీ ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. అంటే ఒక స్థాయి దాటిన తర్వాత ఎవరైనా సమానమే. ఇప్పుడు నీకు ఒక ప్రభుత్వం వచ్చింది, ఒక ప్రజా పాలనలో ఉన్నావు, దాన్ని మనము ఎంతసేపు వార్నింగ్ ఇచ్చుకుంటే భయపెట్టించుకుంటే ఎన్నో చేస్తాం. ఇప్పుడు మన రాష్ట్ర అభివృద్ధిలో మీరు ముందు చూపాల్సినటువంటి ఈ యొక్క సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయంలో ముందు చూపాలి. ఎంతసేపు నువ్వు వాడిని విడిదిట్టు వీడిని వాడిదిట్టు అనే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఎవడు పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షం పట్టించుకోవట్లేదు, ఈ పాలక వర్గం పట్టించుకోవట్లేదు. జగ్గారెడ్డి సంగారెడ్డి యొక్క ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రిని ఎవరన్నా ఏమని అంటే వాళ్ళ నాలుక కోస్తా అన్నాడు. ఎంత ధైర్యం ఏ నుంచి వస్తుంది? అయితే ఒక రౌడీజం నుంచి వచ్చినటువంటి వాళ్ళ ధోరణిలా కనపడుతుంది అంతా కూడా. ఎమ్మెల్యేలు అంతా కూడా ఎట్లా ఉన్నదంటే ఒకడేమో చంపమంటున్నాడు, ఇంకొకడేమో నాలుగే వస్తా అంటున్నాడు, ఒకడేమో సంతం అంటున్నాడు, ఒకడేమో నరకతం అంటున్నాడు. అసలు ఏంది ఇది? ఒక ఎమ్మెల్యే స్థాయిలో, ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే భాషనేనా? అసలు తెలంగాణ భాష
సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారు? అవును. యావత్ సమాజంలో ఇవాళ మన భాషని కించపరిచే విధంగా ఈ యొక్క నాయకులంతా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేమైతే. వీళ్ళు ప్రజల తరపు నుంచి అసెంబ్లీ పోయి మాట్లాడతారా లేకపోతే రౌడీయిజంగా చేస్తారా? అలాగే కనబడుతుంది కదా, అట్లే కనిపిస్తుంది మనకు. ఏంటంటే వీని మీద వాడు వాని మీద వీడు తిట్టుకోవడమే ఉంది ఎంతసేపు. ఉమ్, అసలు అభివృద్ధి విషయంలో ఎవరు మాట్లాడతలేరు. నువ్వేం చేసినావు, అప్పుడు నువ్వేం చేసినావు, అప్పుడు నేను చేస్తుంటే నువ్వేం చేసినావు, నువ్వు ఇదే పని. ఎంతసేపు మీరు అసెంబ్లీలో చూడండి, ఆ రోజు నువ్వేం చేసినావే గట్లా చేస్తే నువ్వు మేము గిట్లా చేసినాం. ఉమ్, అంటే ఇప్పుడు మీరు ఈ అసెంబ్లీ అంత విలువైన సమయంలో మీరు అసెంబ్లీలో ఇంత మీరు కొన్ని వేల లక్షల మంది మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు పోయి శాసనసభలో కూర్చొని చర్చించాల్సిన విషయం ఏంటని? ఉచిత పథకాలు అని చెప్పి ఇవాళ కొట్టాడ పంచాయతీ పెట్టిరు. అవును. నామకే వస్తే కొన్ని ఉచిత పథకాలు చేసిర్రు. అవును. అవి ఏడా కూడా నామకే వస్తేనే ఉన్నాయి. ఇవాళ రైతులు ఒక్కొక్కరు చచ్చిపోతా ఉన్నాడు. అవును. ఒకరికి రుణమాఫీ అయింది, ఇంకొకరికి రుణమాఫీ కాలేదు. మరి ఇదంతా పక్కన పెట్టేసి ఇవాళ నువ్వు మహిళలకు 2,500 ఇస్తాను, అవును. అది పక్కన పెట్టినావు. ఉచిత కరెంట్ అని చెప్పేసి కరెంటు బిల్లులో 100 రూపాయలు ఎక్స్ట్రా సర్చార్జెస్ యాడ్ చేసి ఆ పైసలు అదే పెట్టినావు. ముక్కు ఎక్కడ ఉందంటే గుండ్రా తిప్పినట్టు పబ్లిక్ దగ్గర తీసుకొని మళ్ళీ పబ్లిక్ ఇస్తున్నావు. ఇక్కడ ఇదొక మసిపూసి మారడికాయ చేసి పబ్లిక్ అంటే ఏదైతే ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తము ఒక అమాయకులను చేసి ఆడిపిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక హైడ్రా అనే ఒక సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది. హైడ్రా వల్ల ప్రయోజనం పేదలకా ముఖ్యమంత్రికా? ఇక్కడ కనబడేది ఏంటంటే హైడ్రా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ హైడ్రా నిర్మాణం అయితే హైడ్రా కాదు, ఈ చెరువులలో కాలంలో నిర్మాణం అయ్యేటప్పుడు రేవంత్ రెడ్డి లేడా? వేరే దేశంలో ఉన్నాడా? మరి అప్పుడు ఎందుకో ఖండించలేదు. ఇవన్నీ యాదికి వచ్చిందా? ఇది కేవలము హైడ్రా పేరు మీద హైడ్రామా చేస్తున్నారు. డబ్బులు దండుకోవడానికి కొన్ని కమిటీలు వేసి ఈ కమిటీల ద్వారా వసూలు చేయాలి. వసూలు చేసి ఒక ప్రభుత్వాన్ని నడిపించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వము నష్టంలో ఉంది అని చెప్పి చెప్పిండు. ఖాళీ షిప్పకాడ మేము ఏదో ఉందనుకున్నాం, మేము ఉన్నదే ఖాళీ కుండ అని చెప్పి చెప్పిండు. కాబట్టి ఈ ఖాళీ కుండలో పైసలు ఎట్లా జమ చేయాలి? అమాయకులను ఇబ్బంది పెట్టాలి. అమాయకులను ఇబ్బంది పెట్టేసి దండుకోవాలి. ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఎల్ఆర్ఎస్ గత ప్రభుత్వం చేసింది. ఎల్ఆర్ఎస్ చేసి ఏం చేసిరు? 4,500 కోట్లు దండుకున్నారు. మరి ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేయాలి కదా, అది ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు ఖండించింది వీళ్ళే. ఎందుకంటే పర్మిషన్ లేనటువంటి లేఅవుట్ అని కొన్ని భూములను మేము ఎల్ఆర్ఎస్ చేస్తామని గత ప్రభుత్వం చేసింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? 1,000 రూపాయలు కట్టించుకున్నారు, మింగేసారు, అది పక్కకు పోయింది. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? హైడ్రా అంటుంది. హైడ్రా వల్ల సరే మీరు హైడ్రా వల్ల నష్టం జరుగుతుందని అన్నారు. నష్టం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేశారు? అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు ఏం చేశారు? వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే అలా కట్టింది కదా. కేసు ఎవరి మీద పెట్టాలి? రాజకీయ నాయకుల మీద పెట్టాలి, అధికారం మీద పెట్టాలి. అధికారాన్ని పక్కన పెట్టి అమాయకులను ఇబ్బంది పెడితే ఎట్లా? పేదోళ్ళు వాళ్ళకున్న ఇల్లును కూలగొడితే రోడ్డు పైన నివాసం చాలా బాధాకరం. అది చూస్తుంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకోవాలంటే జీవిత కాలంలో ఆయనకు ఒక ఆశ, ఒక ఇది, అది నేలగూల్చేస్తే ఎటు పోతాడు? ఆల్టర్నేట్ గా ఏమైనా ఆలోచించారా? ఏం ఆలోచించారా? కూలగొట్టిన వర్షం ఇచ్చిపెట్టారు, కవర్లు కప్పుకొని కూర్చోరు. పాపం చాలా బాధాకరము. మీరు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే, నిర్మాణానికి ట్యాక్స్ తీసుకుంటున్నది ప్రభుత్వమే, స్ట్రీట్ లైట్లు వేసింది ప్రభుత్వమే, రోడ్లు వేసింది ప్రభుత్వమే. మరి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు చేసిన తప్పులను అమాయకుల మీద చేస్తే ఎట్లా? ఇది చాలా విడ్డూరకరము. ఇది కేవలం ఒక డ్రామా అని అనిపిస్తుంది. అట్లంటే ఓవైసీ చెరువులో కట్టిండు అని చెప్పి గూగుల్ మ్యాప్ లో చూపిస్తుంది. ఓవైసీ దగ్గరికి ఎందుకు పోతలేరు? మరి అదే మన ఎందుకంటే దబదబా ఒక నాగార్జున ఇన్కన్వేషన్ కూలగొట్టేసారు. కూలగొట్టగానే ఏమైంది? అందరు భయపడారు. అంత పెద్ద నాగార్జున సినిమా యాక్టర్, ఇన్ఫ్లుయెన్స్ యాక్టర్ కూలగొట్టగానే అందరు భయపడి డబ్బులు రోజు దండుకుంటున్నారు. ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఏంటంటే కేవలం ఈ హైడ్రా అంతా హైడ్రామానే. క్లియర్ ఇదైతే. తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాలేదా? ఇవన్నీ కనిపించలేదా? రేవంత్ రెడ్డి రాగానే కనిపించినాయి ఇవన్నీ. ఇదంతా కూడా డ్రామా. మన బాలచందర్ గారు ఏమైతుందంటే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ
పబ్లిక్ ని భయపెట్టాలంటే ఏం చేయాలి? పెద్దోని కొడితే చిన్నోడు భయపడతాడు, ఎట్లయినా అంత పెద్దోడే కొట్టిండు, చిన్నోడు ఎట్లయినా భయపడతాడు, ఎంతో అంత దండుకోవచ్చు అనే ఉద్దేశం తప్పితే ఒకటి ఇక్కడ దేవాలయ భూముల్లో లక్షల ఎకరాలు అన్యక్రాంతమైంది గత ప్రభుత్వంలో, దాన్ని ఎవరు పట్టించుకోలే. ఇవాళ గుళ్ళు కూలగొట్టి కొన్ని వందల దేవాలయాలు ఇవాళ శిథిల వ్యవస్థలు ఉన్నాయి, అది ఎవరు పట్టించుకోవట్లే. ఎంతసేపు వీళ్ళు ఎవరిని అభినిస్తే ఏడా పైసలు వస్తాయి, ఇదే పరిస్థితి. కాబట్టి ఇది చూస్తున్నటువంటి మన ఈ ప్రేక్షకులు మన ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించండి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది గమనించండి. మీరు ఎలాంటి వారికి ఓటేశారని ఒక్కసారి మీరు గమనిస్తే మనకు అందరూ అర్థమవుతుంది ఏం జరుగుతుంది, ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, ఎలక్షన్ తర్వాత ఏం చేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా గమనించాలన్నదే నా కోరిక. థ్యాంక్ యూ అన్న గారు. నమస్తే. జై శ్రీరామ్.